ఇప్పుడు గతంలో జరుగుతున్న విషయాల మీద వెంకటేశ్వర స్వామి దేవాలయము, ధర్మరాజుల గుడి దేవాలయం, ఈ భూముల మీద కొన్ని ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 9/4/2024లో పాత డీసీ గారు నిబంధనల ప్రకారం భూమిని వేలంపాట వేశారని చెప్పారు. అదేవిధంగా ఆ వేలంపాటకి ఎమ్మెల్యే గారి అనుచరులు తీసుకున్నారు. ఇంకెవరికి వేలంపాటలోకి రాలేదు. ఆ అనుచరులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గతంలో డీసీ గారిని ఎమ్మెల్యే గారు భయపెట్టించి వేలంపాటని బహిరంగంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా చేశారని అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. వేలంపాట ఎక్కడ బహిరంగంగా వేసినట్టు లేదు, ప్రథమ పత్రికలకి ఇచ్చినట్టు లేదు, మన రవణ చెప్పినట్టు ఇంగ్లీష్ పేపర్ కూడా ఇచ్చినట్టు లేదు. ఇలా రూల్స్ పాటించకుండా గతంలో ఉన్న పాత డీసీ గారిని బెదిరించి, ఈఓ గారిని బెదిరించి చేశారని ఆరోపణలు వస్తున్న వాస్తవం. ఇంకొకటి 21/8/26 ఈ తేదీ నాటికి కొత్తగా డీసీ గారు వచ్చారు. ఆ డీసీ గారు వచ్చి ఫీల్డ్లోకి వెళ్ళి ఈ వేలంపాటకు సంబంధించి ఆ దేవుని భూముల గురించి సంబంధించి ఫీల్డ్లోకి వెళ్ళారు. ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాస్తవాలు తెలుసుకున్నారు. భూములు ఉన్న భూముల్ని అక్కడ గ్రావెల్ దొరికారు. వీళ్ళకి ఇచ్చిన వేలంపాట ఇచ్చిన తర్వాత 3 నెలల దాకా వీళ్ళకి ఎటువంటి ఆర్డర్ కాపీ ఇవ్వలేదు. ఆ ఆర్డర్ కాపీ ఇవ్వకుండా వీళ్ళు ఆ భూములు ఎలా మట్టితో అవుతారు? పర్మిషన్ లేకుండా. దాన్ని గ్రహించిన డీసీ గారు దాన్ని చూసి ఇది తప్పు, నియమ నిబంధనలకి విరుద్ధంగా ఉంది, మీరు ఇలా చేయడము కరెక్ట్ కాదని ఈఓ గారిని, అక్కడున్న ఎమ్మెల్యే గారి అనుచరుల్ని అందరికీ చెప్పి ఆ ఆర్డర్ని వేలంపాటని క్యాన్సిల్ చేశారు. ఆ వేలంపాట నెక్స్ట్ 9వ తారీఖు 9వ నెలలో ఇచ్చారు. ఒకటి పక్కన పెట్టుకుంటే మీ పార్టీ నాయకులే, ఎమ్మెల్యే గారు ఎవరికి బహిరంగంగా మీరు వేలంపాట వేయలేదు, మీ పార్టీ నాయకులనే కూర్చోబెట్టుకొని దాన్ని మీరు భూముల్ని కాజేయాలని చూశారు. ఇంకొక విషయానికి వస్తే, అదే సంఘటనకు వస్తే ఆ భూముల్లో మట్టి తోలారని మట్టం మురళీ గారు డీసీ గారిని అడిగారు. డీసీ గారిని అడిగినప్పుడు డీసీ గారు చెప్పారు, విలేకరులందరి ముందు చెప్పారు ఆ రోజు వేలంపాట రోజు, నువ్వు నియమ నిబంధనలకి విరుద్ధంగా చేశావు, ఇది కరెక్ట్ కాదు, దీనికి నేను క్యాన్సిల్ చేస్తాను, నిన్ను మట్టి ఎవరు తోలమన్నారు, నీకు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా మట్టి ఎలా తోలుతావు అని అడిగారు. అది వాస్తవం. ఇంకొక విషయానికి వస్తే, సార్ నేను 15 లక్షలు ఖర్చు పెట్టాను సార్ అన్నాడు. 15 లక్షలు నువ్వు ఖర్చు పెట్టునుంటే, నువ్వు కరెక్ట్గా నియమ నిబంధనలకి పాటించుంటే నేను ఎక్స్ట్రాగా ఇంకొక 5 లక్షలు వేసి 20 లక్షలు ఇస్తానని ప్రెస్ ముందర అందరి ముందరే డీసీ గారు చెప్పారు. ఇది వాస్తవం. ఒక విషయానికి వస్తే, ఇదే విధంగా దేవాదాయ శాఖల భూములన్నింటినీ మీ అనుచరులకే, ఎమ్మెల్యే గారు మీ అనుచరులకే ఇస్తున్నారు. ఇక్కడ ఎవరికి సంబంధించి చిన్న స్థాయి వాళ్ళకి ఎవరు లేరు. ఇక్కడ మీకు సంబంధించిన మీ పార్టీ నాయకులకే ఇస్తున్నారు, మీ పార్టీలో పదవులు ఉన్న నాయకులకే ఇచ్చున్నారు. గుర్తుపెట్టుకోండి దీన్ని. ఇంకొక విషయానికి వస్తే, ధర్మరాజుల గుడి దేవస్థానం గురించి. ధర్మరాజుల గుడి దేవస్థానంలో 1.5 కోటి స్కామ్ జరిగింది. ఇది వాస్తవం. దీంట్లో గతంలో ఉన్న చైర్మన్ గారు, ఇప్పుడున్న చైర్మన్ కూడా ఒక్కొక్క షాప్కి 6,000 చొప్పున, లేదా రెంట్, లేదా కొన్ని షాపులకి 12,000 చొప్పున, కొన్ని షాపులకి 24,000 చొప్పున రెంట్ తీసుకుంటున్నారు. మీరు సంవత్సరానికి 50 లక్షలు ఆదాయం చూపిస్తానంటున్నారే, యావరేజ్గా 6,000 లెక్కన వేసుకున్న ప్రతి షాపుకి వేసుకుంటే 115 షాపులు ఉన్నాయి. 115 షాపులకి 6,000 × 12 వేసుకోండి, ఒక నెలకు వచ్చి మొత్తానికి సంవత్సరానికి 82 లక్షలు వస్తుంది. మీరు పర్వ బ్యాలెన్స్ ఏ విధంగా చూపిస్తున్నారు? దేవాలయానికి ఏ విధంగా ఇస్తున్నారు? మీరు ఆదాయము ఏ విధంగా చూపిస్తున్నారు అడుగుతాను. ఇది 1.5 కోటి స్కామ్ జరిగింది అయితే వాస్తవం. అది ఎమ్మెల్యే గారి అనుచరులు ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరగలేదు. ఇది ఎమ్మెల్యే గారికి తెలిసే జరిగింది. ఈ విధంగా అన్ని భూములలో, అన్ని దేవస్థానాలలో, అన్ని భూములు, అన్ని దేవస్థానాల్లో ప్రతి ఒక్కరి మీద ఎంక్వైరీ జరిపించాలని ఈ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఉన్నారు. సార్, మాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నాము.
కలవకొండలో జరిగిన నరసింహస్వామి దేవాలయంలో నిధులు దోపిడీ జరుగుతుందని ఆ చైర్మనే మీకు అర్జీ రూపంలో మీకు అందించారు సార్. ఇది వాస్తవం. ఈ అర్జీ రూపంలో అందించిన తర్వాత సార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ మంత్రి గారు, మీరు దీన్ని గూడూరు విషయాల మీద కొన్ని దయ చూపించి దేవాలయ భూముల్ని కాపాడతారని మీకు తెలియపరుస్తున్నాను. మీరు దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాను సార్. దీని మీద ఎంక్వైరీ చేయించి ఇట్లా జరిగినటువన్నిటిని మీ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఎన్డీఏ కూటమి నాయకులే తీసుకొని వచ్చారు, అది మీకు తెలిసిన విషయమే. కానీ మేము కూడా కోరుతున్నాం, వీళ్ళంతసేపు పట్టిన పార్టీల మీద చూస్తాను, ఇక్కడ పార్టీలు చూడలేదు, అందరికి న్యాయం జరగడానికి కోరుతున్నాము. మీ వాళ్ళే మీరే చెప్తున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.